ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. రోమా 12వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించుకొనుటకును, విశ్వాసాన్ని కాపాడుకొనుటకును, విజయము సాధించుటకును, విపత్తు నుండి తప్పింపబడుటకును పట్టుదలతో కూడిన ప్రార్థన ప్రాముఖ్యమైనది. ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, మూల్గులతో కూడిన ప్రార్థన దైవజనులకు, విశ్వాసులకు మరియు ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైనది. ప్రార్థన ఓర్పు, సహనమునిచ్చును. ప్రార్థన వివేచన, విడుదల ఇచ్చును. ప్రార్థన స్వస్థత, సమాధానమిచ్చును. ప్రార్థన శ్రమలను అనుభవించుటకును, దైవ చిత్తానికి లోబడుటకును ఉపయోగపడును. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరముల క్రితం రాత్రంతా ప్రార్థించేవారు, దినమంతా బోధించేవారు. నీ ప్రార్థన నిన్ను, నీ కుటుంబాన్ని భద్రపరుస్తుంది, బ్రతికిస్తుంది. సంఘాన్ని, సమాజాన్ని, దేశ నాయకులను, అధికారులను మరియు నీ శత్రువులను దర్శిస్తుంది. నీ ప్రార్థన నిన్ను జీవవాకును భుజింపనిస్తుంది, బుద్ధిగల కన్యకల వలె తయారు చేస్తుంది మరియు వధువుగా సిద్ధపరుస్తుంది, ఎత్తబడే అర్హతను అనుగ్రహిస్తుంది. దేవుడు ప్రార్థన యందు పట్టుదలను నీకు దయచేయునుగాక. ఆమేన్.